కాబట్టి ఈ విషయాన్ని నా బాధతో పాటు నాకు జరిగినటువంటి ఈ విషాదంతో పాటు ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు సీసీటీవీ ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ నేను కండక్ట్ చేసి జరిగిన విషయాలు వాస్తవాలను చెప్తున్నాను. పోలీసులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, ఎందుకంటే ఒక్క చిన్న క్లూ దొరికితేనే వ్యక్తి తీసుకొచ్చి అరెస్ట్ చేసి విచారణను దర్యాప్తును వేగవంతం చేసేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి సమయంలో నలుగురు వ్యక్తులను నా చావుకు కారణము పోలీసులు వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాను అంటూ తన ఆత్మహత్యకి తను పాల్పడినటువంటి దీన్ని కూడాను ఆ బాధ ఆవేదన మా మనసుల్లో తీసుకోలేకపోతున్నాం. మేమే కాదు, ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యారు. నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్స్ దృష్ట్యా సినిమా ప్రముఖులందరూ ఈ వార్త విని దిగ్భ్రాంతి చెంది మా ఇంటికి వచ్చి నన్ను ఓదార్చి, నా పిల్లల్ని ఓదార్చి, సినిమా ప్రముఖులందరూ వాళ్ళ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు, కానీ సినిమా ఇండస్ట్రీ మొత్తం చాలా షాక్ అయింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభు మీడియా వ్యక్తి కాబట్టి ఈ వార్త బయటికి రాకుండా, ఇది ఎందుకంటే ఆ రోజున మేము మా విషాదంలో మునిగిపోయాము. మాదాపూర్ పోలీసులు ఇచ్చినటువంటి కేవలం సాధక సమాచారంలో పత్రికల్లో గుర్తు తెలియని మహిళ శవము అనేటువంటి ఒక్క మాటతో ఇంత చిన్న వార్తతో వెళ్ళింది. యాక్చువల్గా జరిగిన సంఘటన నాకున్నటువంటి సినిమా ఇండస్ట్రీలో నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ హెడ్లైన్. అంత హెడ్లైన్ మ్యాటర్ అయినటువంటిది ఇంత అనామకమైన వార్తతో పోయింది. ఆ వార్త ఇప్పుడు ఏదో హైలైట్ కావాలన్నది కాదు నా ఉద్దేశం ఏంటంటే, చాలామందికి తెలియక, చాలామంది ఈ విషయం తెలియక మామూలుగా నాకు ఫోన్లు చేసి హ్యాపీ సంక్రాంతి, హౌ ఆర్ యూ సార్, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ అంటూ నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకి, ఎలా సమాధానం చెప్పాలి? జరిగిన విషయం చాలామందికి తెలియదు. ఆ కారణంగా తెలియజేయటం గురించి ఒకటే కాకుండాను కొంతమంది ఎలాంటి అపోహలో ఉన్నారంటే, ప్రభు మీడియా వ్యక్తి కాబట్టి మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేసి వార్త బయటికి రాకుండా తొక్కేశాడు, ఆత్మహత్య చేసుకుందంట, ఎందుకు చేసుకుందో ఏమో అనేటువంటి అనుమానాలు, రకరకాల ఊహాగానాలకు అవకాశం ఏర్పడింది. కాబట్టి జరిగిన వాస్తవం ఇది. ఈ వాస్తవాన్ని తెలియజేయటం కోసమే తప్ప ఇంక దీని నుంచి ఏదో ప్రాచుర్య లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు. మా కుటుంబం తీవ్రమైనటువంటి విషాదంలో ఉన్నాం. నాకు 2 పిల్లలు, నా కుమార్తె. ఆ రోజు నా కుమార్తె కనుక, డాడీ వీడియో కాల్ చెక్ చేయండి, గ్యాలరీ చెక్ చేయండి ఇమీడియట్గా అనేటువంటి ఐడియా ఇచ్చి ఉండకపోతే ఇది మేము ఇప్పటికీ కూడా మిస్టరీగా ఉండుండేది. ఆ సూసైడ్ నోట్ లేకపోతే ముందు పోలీసులు అరెస్ట్ చేసేది నన్నే. కాబట్టి ఇంత చిన్న ఆధారం దొరికినా యాక్షన్ తీసుకునేటువంటి పోలీసులు 15 రోజులు అయినా సరే ఇంకా వరకు అరెస్టులు కానీ దానికి సంబంధించినటువంటి నిందితుల మీద చర్యలు అనేటువంటికి పూనుకోకపోవటం అనేటువంటి చాలా బాధ కలిగిస్తున్న విషయం. కాబట్టి ఈ సీసీటీవీ కెమెరాల విషయము, పోలీస్ యాక్షన్ గురించి విన్నవించుకుంటూ ఎవరి మీద ఫిర్యాదులు చేసే ఓపిక, ఎవరి మీద ఫిర్యాదులు చేసే ఉద్దేశం మాకు లేదు. కానీ జరిగిన వాస్తవానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల విషయంలో నగరం ఇంత ప్రతిష్టాత్మకంగా డెవలప్ అయింది, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిందని చెప్పుకుంటున్నాము. ఇలాంటి సమయంలో ఈ ఒక చిన్న మ్యాటర్ని బయట తెచ్చుకోలేని, వెలికి తీయలేనటువంటి పరిస్థితుల్లో మన నిఘా వ్యవస్థ ఉందనేటువంటి బాధ కలుగుతుంది.